welcome back to our channel. First of all, I'm wishing a very happy new year to each and everyone, and this 2021 year will be a successful year to everyone అనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఈ రోజు మన ఛానల్లో నేను చెప్పబోతున్నాను అబౌట్ మై ఫ్యామిలీ ట్రిప్ టు తిరుపతి అనమాట. మేము ఈ పాండమిక్ సిచ్యువేషన్లో తిరుపతి ట్రావెల్ చేయడం జరిగింది. అది ఎలా వెళ్ళాము ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఏమాత్రం తెచ్చుకున్న వీడియోలోకి వెళ్ళిపోతాను. గెట్ ఇంటు ద వీడియో. సో మేము తిరుపతి వెళ్ళామండి. మాకు తిరుపతి వెళ్ళడానికి విఐపి పాసెస్ అనేవి మాకు వచ్చాయి. సో ఆ పాసెస్ యూజ్ చేసుకొని మేము తిరుపతి వెళ్ళడం జరిగిందనమాట. ఈ తిరుపతి వెళ్ళడానికి నాకు చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఈవెన్ దో వాళ్ళు అడగడం కన్నా ముందు నేను ట్రావెల్ చేసే ముందు కూడా నేను కొన్ని సర్వే అనేది చేయడం జరిగిందనమాట. అదేంటి అంటే ఈజ్ ద రైట్ టైం టు ట్రావెల్ తిరుపతి ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. అండ్ సెకండ్ వచ్చేసి కిడ్స్ని అలౌ చేస్తారా లేదా. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మెట్ల మార్గంలో అలౌ చేస్తారా లేదా. అండ్ ద ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి లైక్ ఏజ్ క్రైటీరియా బట్టి అంటే లైక్ 40 to 40+ అబోవ్ ఉన్న ఏజ్ వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేవా. అండ్ ఈజ్ ఇట్ శానిటైజ్ ఎవ్రీవేర్ అన్నది ఈ 5 క్వశ్చన్స్ నా మైండ్లో రన్ అయ్యాయండి. ఇవన్నీ నేను వీటి గురించి సర్వే చేసి దెన్ వి డిసైడ్ ఓకే విఐపి పాసెస్ వచ్చాయని చెప్పి ఏవో ఎగిరిపోయాను కాదు. మేము ఫస్ట్ ఇవన్నీ సర్వే చేసుకొని ఇవన్నీ ఓకే అనుకున్నాకే దెన్ వి యూటిలైజ్ దోస్ విఐపి పాసెస్ అనమాట. అండ్ కమింగ్ టు కిడ్స్ని ఎస్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్ అనేది వాళ్ళు అలౌ చేస్తున్నారు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ఎనీథింగ్ అనమాట. కిడ్స్ని అలౌ చేస్తున్నారు, ఎవరి మాటలు నమ్మకండి. నేను కలర్గా చూసాను కాబట్టి ఐఎమ్ జస్ట్ షేరింగ్ టు ఆల్. సో కిడ్స్తో మీరు తిరుపతి ఆరాంగా వెళ్ళిపోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మనం ఎటువంటి భయం పడాల్సిన అవసరం కూడా లేదు. బట్ మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి కాబట్టి యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఓన్ శానిటైజర్స్ అండ్ మాస్క్ అని చెప్పి గ్లౌజెస్ అని చెప్పి అండ్ సేఫ్టీ కిట్స్ అని చెప్పి లైక్ చిన్నవి పెట్టుకోండి. ఇట్స్ అ మెయిన్ మ్యాండేటరీ థింగ్ అనమాట. మనకంటూ మనం క్యారీ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి 40+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈజ్ ద రైట్ టైం టు ట్రావెల్ ఆర్ నాట్. అక్కడ మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఉన్నాయో లేవో అనేది కూడా ఇంపార్టెంట్. అక్కడ అన్ని ప్రికాషన్స్ ఉన్నాయండి. సో మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. సో మనం కొంచెం కాన్షియస్గా ఉంటే చాలు. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ఎనీథింగ్ అనమాట. యూజువల్లీ ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ అట్ ఆల్. అండ్ కమింగ్ టు ఎవ్రీవేర్ శానిటైజ్ చేశారో లేదా, ఎందుకంటే క్రౌడీ ప్లేసెస్ చాలా మంది వస్తారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారా లేదా అని ఆ డౌట్ మన అందరికీ ఉంటుంది. అఫ్కోర్స్ యూ హ్యావ్ టు క్లియర్ దోస్ ఆల్ థింగ్స్ అనమాట బిఫోర్ యూ ట్రావెల్. ఎస్ అండి, ఎవ్రీవేర్ దే ఆర్ డూయింగ్ ద శానిటైజేషన్. దెర్ ఈస్ నథింగ్ అనమాట. ఎక్కడ శానిటైజేషన్ లేదు అని అనుకోవద్దు. ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ లైక్ నీట్ అండ్ క్లీన్ అనమాట. బిఫోర్తో కంపేర్ చేసుకుంటే నౌ ఇట్ ఈస్ లైక్ అసలు గ్లాస్లో మెరిసిపోతూ ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఇమ్మీడియట్ క్లీనింగ్, ఇమ్మీడియట్ శానిటైజింగ్ అండ్ తర్వాత ఎక్కడ పడితే అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ డిస్టెన్స్ అని చెప్పి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, వేర్ యువర్ మాస్క్ అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్స్ అనేవి చేస్తున్నారు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లీన్ అండ్ శానిటైజ్ అనమాట. యూ కెన్ ట్రావెల్ అట్ ఎనీ టైమ్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ట్రావెల్ చేయొచ్చా లేదా అనుకోవచ్చు కదా. బట్ డెఫినెట్గా యూ కెన్ ట్రావెల్. ఇఫ్ యూ గైస్ ఆర్ ట్రస్టింగ్ మీ డెఫినెట్లీ యూ కెన్ ట్రావెల్ అండి. ఎందుకంటే నేను నా ఫ్యామిలీని అందరినీ పట్టుకుని వెళ్ళాను కాబట్టి. సో వీ ట్రావెల్ అండ్ నేను మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తాను సో దట్ యూ గెట్ అన్ ఐడియా అబౌట్ దాట్. అండ్ కమింగ్ టు మెట్ల మార్గం అలౌ చేస్తున్నారు. నేను ఎంక్వైరీ చేసినప్పుడు అయితే కొంతమంది 50% ఏమో నో దే ఆర్ నాట్ అలౌయింగ్ అని చెప్పేసి అన్నారు. అండ్ మిగతా వాళ్ళు ఏమో అలౌ చేస్తున్నారు బట్ మధ్యలో మళ్ళీ ఆపేస్తున్నారు అని చెప్పి కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారన్నమాట. విచ్ ఐఎమ్ కంప్లీట్లీ నాట్ ఎట్ ఆల్ అగ్రీ ఫర్ దోస్ ఆల్ పాయింట్స్ అండి. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్ సో దట్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకునే వాళ్ళ ఫ్యామిలీస్తో ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ డోంట్ నో జస్ట్ గివ్ వైడ్. నో నీడ్ టు గివ్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి ఇవ్వకండి. ఇఫ్ యూ నో జెన్యూన్లీ అప్పుడే మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం చేయండి. సో నాకు ఫేక్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారనమాట. లైక్ మధ్యలో ఆపేస్తున్నారు, తిరుపతి మెట్లు ఎక్కించట్లేదు, పైకి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఆపేస్తారు అని చెప్పేసి అన్నారు. బట్ ఇవన్నీ కాదు. నేను ఇంకా నాకేంటంటే నాకు 2 years బ్యాక్ నాకు మొక్కు ఉంది. ఆ మొక్కుకి క్లియర్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఐ నీడ్ టు నో వెదర్ దే ఆర్ అలౌయింగ్ ఆర్ నాట్ అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక్కదాన్ని అనట్లే ఫ్యామిలీ కూడా పట్టుకెళ్తున్నాను కాబట్టి వీ హ్యావ్ టు నో వెదర్ దే ఆర్ అలౌయింగ్ ఆర్ నాట్ కదా. సో మేము మెట్లు అన్నది ఎక్కాము. మేము యాక్చువల్లీ మెట్లు అలిపిరి అండ్ శ్రీవారి మెట్లు 2 అలో ఉందండి. ఒకటే అలో అని ఏం లేదు, 2 అలో చేస్తున్నారు. శ్రీవారి మెట్లు ఏంటి అంటే మనకి తిరుపతి లైక్ బస్ స్టాండ్ నుంచి అరౌండ్ ఒక 45 minutes ట్రావెల్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ టు 45 minutes ట్రావెల్ అంటూ ఉంటుందండి. మనకి అక్కడ బస్సెస్ అనేవి ఏమి ఉండవు. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ క్యాబ్ ఆర్ యువర్ ఓన్ కార్ ఆర్ ఆటో అనేది మీరు బుక్ చేసుకొని మీరు అక్కడి నుంచి ట్రావెల్ చేయాలి. ఆటోస్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇది ఛార్జ్ అరౌండ్ లైక్ 500 to 800 ఇన్ బిట్వీన్లో ఛార్జ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద పీపుల్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ అండి. అకార్డింగ్ టు దట్ దే విల్ ఛార్జ్ అనమాట. సో
కొంచెం బుర్రలో పెట్టుకోండి. అండ్ బస్సెస్ ఉంటాయని మాత్రం అనుకోద్దు. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. శ్రీవారి మెట్లు ఏంటి అంటే వీ కెన్ క్లైంబ్ ఈజీలీ అనమాట. మనం త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా లైక్ అలిపిరి అనేది కొంచెం మనకి మెట్లు కొంచెం తేడాగా ఉంటాయి. తేడా అంటే లైక్ కొంచెం అక్కడక్కడ స్లోపీ ఉండి కొంచెం అయి ఉండి అలా ఉంటాయి. బట్ మనకి శ్రీవారి మెట్లు అలా ఉండదు అనమాట. సో కంప్లీట్ స్లోప్ ఉంటుంది. సో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్ అనమాట. సో మాకు 2 hours మేము మెట్లు ఎక్కి వెళ్ళిపోయామండి. ఎందుకంటే మాకు ఆ రోజు మాకు దర్శనం ఉంది. లైక్ 1 to 8 స్లాట్ ఇచ్చారనమాట. ఆ టైంలో మేము దర్శనం చేసుకోవాలి. అందుకోసమే మేము శ్రీవారి మెట్లు అన్నది ఎక్కడం జరిగింది. నేనే కాదు, నాతో పాటు మా పిన్ని, మా బాబాయ్, మా కూతురు, మా కొడుకు అండ్ మా మామయ్య వాళ్ళు కూడా ఎక్కడం జరిగింది అనమాట. సో మేము అందుకే శ్రీవారి మెట్లు చూస్ చేసుకున్నాం. ఎప్పుడు అది ఎక్కలేదు కదా, సో దిస్ టైం విల్ ట్రై దిస్ అని చెప్పి మేము అది ట్రై చేసాము. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పాలి. చాలా చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. అండ్ మనకి మెట్లు ఎక్కే మధ్యలో కూడా మనకి ఈ వాటర్ బాటిల్స్ అని లేదంటే ఎనర్జీ డ్రింక్స్ అని లైక్ ఏంటంటే ఫ్రూటీ, మాజా అండ్ ఫ్రూట్స్ మధ్యలో ఉంటాయి. స్నాక్స్ లాంటివి కూడా ఉంటాయి. అండ్ సో దెర్ ఇస్ నో నీడ్ టు వరీ అట్ ఆల్. మనకి థర్స్టీగా ఫీలింగ్ వచ్చినప్పుడు మనకి అవైలబుల్గా ఎక్కడ పడితే అక్కడ మనకి మెట్లలో దొరుకుతాయి అన్నమాట. సో నో ప్రాబ్లమ్ అట్ ఆల్. కిడ్స్తో కూడా మీరు ఈజీగా ఎక్కొచ్చు. మా రిషి గారు చాలా చిన్నవాడండి, వాడు కూడా ఎక్కేశాడు. వాడైతే గోల్ చేశాడు అనమాట, నేను ఎక్కుతా అని. మాకే కొంచెం భయం వేసింది వాడు ఎక్కడో లేదా అని చెప్పి. బట్ కొంచెం వాడిని పుషప్ చేసుకుంటూ ఎక్కించేసాము. సో ఈజ్ వెరీ యాక్టివ్ అనమాట. పైకి వచ్చేటో మాకు భయం వేసినాము, వీడు ఏమైనా కొంచెం చిన్నపిల్లడు కదా, సో ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అనుకున్నాం. బట్ నాట్ ఎట్ ఆల్. వీ హ్యాడ్ వాడు చాలా బాగా ఎక్కేశాడు. సో మేము కూడా త్వరగా ఎక్కేసాము. అండ్ పైకి వచ్చేసిన తర్వాత వీటిలో కాటేజెస్ మాకు ఏదైతే గెస్ట్ హౌస్ అలౌట్ చేశారో సో మేము ఆ గెస్ట్ హౌస్లోకి చెక్ఇన్ అయిపోయాము. చెక్ఇన్ అయిపోయిన తర్వాత అండ్ మేము కొంచెం రెస్ట్ తీసుకొని అండ్ దెన్ వీ హ్యాడ్ అవర్ లంచ్ చేయడానికి వచ్చాము. లంచ్ చేసిన తర్వాత అండ్ దెన్ మాకు అందరం ఫ్రెష్ అవ్వడం జరిగిందండి. మేము 6 o'clockకి దర్శనం, యాక్చువల్లీ 8కి వెళ్దాం అనుకున్నాం. లాస్ట్ దర్శనంకే వెళ్దాము, కొంచెం ఎక్కువసేపు చూడొచ్చు అని అనుకున్నాము. బట్ ఎందుకో మళ్ళీ చలి, ఒక పక్క బాగా చలి ఉందండి. అండ్ ఇంకా ఎందుకులే అని చెప్పి మేము 6 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. 6కి అని చెప్పి బట్ లోపలికి వెళ్ళాం. 7కి వెళ్ళాం. నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ అన్నీ నెమ్మదిగా అందరం అలా మాట్లాడుకుంటూ అలా అయిపోయింది అనమాట. సో 7కి మేము లోపలికి రావడం జరిగింది. మనకి లోపలికి వచ్చినప్పుడే అక్కడ మనకి ఎంట్రన్స్లోనే మనకి ఫోటోస్ అన్ని ఫోన్ అనేది తీసుకుంటారు. సో నో ప్రాబ్లమ్ అట్ మీకు స్టాల్స్లో ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు దర్శనంకి వెళ్ళే ముందే మనకి అక్కడ సేఫ్టీ ఉంటుంది. మనం అక్కడ మన ఫోన్స్ అని స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చేస్తే అండ్ దే విల్ గివ్ వన్ పేపర్ అనమాట. పేపర్లో మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసేస్తే మీ టికెట్ వాళ్ళకి డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తే దే విల్ కీప్ ఇట్ సేఫ్. మీరు వన్స్ మీ దర్శనం అయిపోయిన తర్వాత యూ క్యాన్ కమ్ అండ్ టేక్ యువర్ కలెక్టివ్ ఫోన్ అనమాట. సో అది ఈ ఫోన్ డిపాజిట్ చేయడం ప్రొసీజర్. సో వాళ్ళే మన దగ్గర మనీ ఏమి తీసుకోరు. సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ కెన్ కీప్ ఇట్ అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ కంపేర్ టు ద స్టాల్స్ దగ్గర పెట్టుకునే దానికన్నా ఇక్కడ పెట్టుకుంటే ఇట్స్ వెరీ సేఫ్ అనమాట. సిన్స్ అందరి ఫోన్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ పెట్టుకోవడమే సేఫ్ పాయింట్. అండ్ అక్కడ పెట్టేసిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిపోతామండి. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత లైక్ మనకి ఉంటాయి కదా క్యూ లైన్స్ అందులోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఏంటి అంటే ద మెయిన్ ప్లస్ పాయింట్ ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇన్ జనరల్గా తిరుపతి వెళ్తే దేవుడిని చూసినప్పుడు మనకి ఆ పోలీస్ వాళ్ళు, ఆ సెక్యూరిటీ వాళ్ళంతా పుషప్ చేసేస్తారు. వెంటనే వితిన్ 2 seconds మనం చూస్తాము, వెంటనే పుషప్ చేసేస్తారు. బట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఈజ్ లైక్ దే ఆర్ నాట్ పుషింగ్ ఎనీ టైమ్ అండి. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు పుష్ చేయరు. మీరు హ్యాపీగా లైక్ 5 to 10 minutes మీరు దేవుని అలా చూసుకుంటూ ఉండొచ్చు. నో బడీ పుష్ అనమాట. జస్ట్ ఏంటంటే వాళ్ళు షౌట్ చేస్తారంటే వెళ్ళండి అని. బట్ యూ కెన్ స్టే దేర్ అండ్ యూ కెన్ సీ ద గాడ్ అనమాట. నేనైతే దేవుణ్ణి అలా చూసాను ఫస్ట్ టైం అనమాట. ఈ ఇన్ని ఇయర్స్లో నేను ట్రావెల్ చేసిన తిరుపతికి ఇది ఫస్ట్ టైం నేను చెప్పొచ్చు. దేవుణ్ణి అలా కళ్ళతో అలా చూసుకొని ఒక 10 minutes నేను అలా ఉండిపోయిన ఫిదా అయిపోయాను అనమాట. దేవుని చూడగానే నాకు ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ వచ్చింది అండ్ ఐ గాట్ గూస్బంప్స్ ఆల్సో. వెల్ సో హ్యాపీ. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట, మా ఫ్యామిలీ అందరం కూడా. అండ్ దర్శనం అయిపోయింది, దేవుని దర్శనం చేసుకొని వచ్చేసాం. అండ్ అక్కడ హుండీ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అక్కడ హుండీకి పక్కనే కొంచెం అక్కడ అందరూ చూస్తారన్నమాట దేవుణ్ణి. ఏంటి అంటే విమానాకారంలో అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఉంటుంది, అది చూడాలి అంటారు కంపల్సరీ. సో ఆ కార్నర్కి వస్తే మనం అంటే లైక్ దేవుణ్ణి చూసిన తర్వాత మనం హాఫ్ ప్రదక్షిణ చేసి వచ్చేటప్పటికి మనకి గోపురం పైన ఉంటుంది అనమాట. అది కంపల్సరీ మీరు చూడాలి. దేవుని దండం పెట్టుకుంటే అక్కడ విమానాకారంలో ఉంటారు. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్. మీరు అక్కడ దండం కూడా పెట్టుకోవాలి. దండం పెట్టుకొని వచ్చిన తర్వాత మనకి అక్కడ హుండీ ఉంటుంది. సో హుండీ మనం అంత మీరు ఎంత సమర్పించుకుంటారో అంత సమర్పించుకుంటారా, మీరు ఏం ఇవ్వాలనుకున్నా అక్కడ ఇచ్చుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత దాన్ని వీకెండ్ కొంచెం ఫ్రంట్కి వస్తే ఇంకా మనం వెళ్ళిపోతున్నాం బయటికి అనగానే అక్కడ కూర్చోకూడదండి. బట్ మేము వెళ్ళినప్పుడు మేము వెళ్ళింది ఏంటంటే వైకుంఠ
ఏకాదశి స్పెషల్ కాబట్టి మొత్తం టెంపుల్ అంతా ఫుల్ కలర్ఫుల్గా రంగోలీ అంతా వేసారనమాట. పండగకి ఎలా ఉంటుందో అలా చేశారు. ఫుల్గా ఫుల్ మామిడి తోరణాలతో చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే నిజంగా చాలా ఐఎమ్ సో బ్లెస్డ్ అని చెప్పాలి. ఆ టైంలో మేము వెళ్ళినందుకు, ఎంటైర్ ఫ్యామిలీతో వెళ్ళినందుకు చాలా చాలా బ్లెస్ దర్శనం అది. అండ్ ముందుకు వచ్చిన తర్వాత మనకు అక్కడ ప్రసాదంగా ఉండదు కూడా ఉంటుంది. సో దేవుడి ప్రసాదం అంటే అక్కడ ఇస్తారు. సో మేము తీసుకొని మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అండ్ వి వీన్ టు లడ్డు కౌంటర్. డెఫినెట్లీ ఫేవరెట్, ఎవ్రీ వన్స్ ఫేవరెట్ ఇస్ లడ్డు కౌంటర్. సో లడ్డు కౌంటర్కి వెళ్ళాము. సో మనకి టికెట్కి ఒక లడ్డు ఇస్తారండి. 1 person 1 లడ్డు అనమాట. సో దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టేక్ ఎక్స్ట్రా అనుకుంటే మీరు ఇప్పుడు ఇంత చిన్న లడ్డు వచ్చేసి 50 రూపీస్ అండి. దే ఆర్ ఛార్జింగ్ 50 రూపీస్. అండ్ ఇంత పెద్ద లడ్డు ఒకటి కూడా ఉంది, అది 200 రూపీస్ అనమాట. సో మీకు ఏది కావాలంటే అది ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పిక్ ఫ్రమ్ దేర్. బిఫోర్ పికింగ్ ద లడ్డు మీరు ఫస్ట్ ఏమంటారు కవర్స్ అనేవి తీసుకోవాలండి. కవర్స్ అనేవి వేరే కౌంటర్లో ఉంటాయి. సో అక్కడ కొనుక్కొని అండ్ దెన్ లడ్డు కౌంటర్కి వస్తే మీరు లడ్డూస్ తీసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. అదర్వైజ్ మీరు చెక్కుతో ఇలా పట్టుకుంటే అన్ఫార్చునేట్లీ కింద పడిపోతే ప్రసాదం కింద పడకూడదు కదా. సో బెటర్ యూ క్యారీ దోస్ కవర్స్ అండ్ దెన్ యూ పిక్ యువర్ లడ్డు. దిస్ ఇస్ అబౌట్ లడ్డు కౌంటర్ అండ్ ప్రసాదం కనుక. అండ్ బయటకు వచ్చిన తర్వాత మనకి లడ్డు కౌంటర్ కొంచెం ముందుకు రాగానే మనకి కోనేరు ఉంటుంది. సో కోనేరు ఇదంతా చాలా కలర్ఫుల్గా ఉందండి. చాలా బాగా ఎలిగెంట్గా తయారు చేశారనమాట. వైకుంఠ ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైన దినం కాబట్టి సో ఆ రోజు దానికోసం అని చెప్పి చాలా చాలా బాగా నీట్గా పెయింటింగ్స్, లైటింగ్స్ అన్నీ సెట్ చేసుకుంటా. నేను ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను, మీకు మంచి ఐడియా వస్తుంది. ఆ వైబ్ కూడా మీకు తెలుస్తుంది. హౌ ఐఎమ్ ఫీలింగ్ నౌ. డెఫినెట్గా మీరు ఆ ఫొటోస్ చూస్తే మీకు కూడా ఆ వైబ్ క్లారిటీ వస్తుంది. అండ్ కోనేరు బ్యాక్ సైడే మనకి ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి. అదేంటి అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్నయ్య అంటండి. అతను చాలా చాలా ఇంపార్టెంట్ అంట. మనం ఎప్పుడు తిరుపతి వచ్చినా దేవుని దర్శనం అయిపోయిన తర్వాత, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఈ అన్నగారిని దర్శనం చేసుకోవాలంట. అతని పేరు ఏదో ఉందండి, నేను మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ. గూగుల్ నేను తర్వాత నేను మళ్ళీ చెప్తాను ఆ దేవుని పేరు ఏంటండి. సో ఆ టెంపుల్ చాలా చిన్నగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ క్రౌడీ అనమాట. చాలా క్రౌడీ ఉంటుంది. ఎందుకంటే చాలా పవర్ఫుల్ గాడ్ కంపేర్ టు వెంకటేశ్వర స్వామి. అతను వెంకటేశ్వర స్వామికి అన్నయ్య అంటే చాలా పవర్ఫుల్ కాబట్టి సో అందరూ ఒక దండం పెట్టుకుంటారు అనమాట. డెఫినెట్గా మీరు కూడా మర్చిపోకండి, అక్కడికి డెఫినెట్గా దండం. అండ్ అది అయిపోయిన తర్వాత మేము దర్శనం అన్నీ చేసుకొని కొన్ని టెంపుల్స్ అక్కడ అయిపోయిన తర్వాత హారతి అక్కడ దీపం వచ్చింది అన్నీ చేసేయడం అయిపోయిన తర్వాత అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి వారిది ప్రసాదం అనమాట. అంటే లైక్ భోజనం, ఉచిత భోజనం అని ఉంటుంది కదా, అది కంపల్సరీ మీరు టేస్ట్ చేయండి. కంపల్సరీ ఒక్క పూటైనా తినడానికి ట్రై చేయండి. మ్యాక్స్ ఒక్క పూటైనా తినడానికి ట్రై చేయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్ సెయింగ్ దట్ డబ్బు లేనోడు అన్న డిస్ట్రాక్షన్ ఏమి ఉండదు. ఎవ్రీ వన్ దే ట్రీట్ యాజ్ ఈక్వల్. ఒకే టేబుల్ ఉంటుంది, ఒకే ఆకు ఉంటుంది, ఒకే ప్రసాదం ఉంటుంది, సో ఒకే గ్లాస్ కూడా ఉంటుంది. సో దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్ లైక్ సెయింగ్ దట్ నేను రిచ్ నువ్వు కూడా అన్నానికి అక్కడ ఏం లేదు. అందరూ ఈక్వల్, దేవుడి దగ్గర అందరూ ఈక్వల్ అని చెప్పడానికి దట్ ఈస్ ద మెయిన్ ప్లేస్ అని చెప్పచ్చు. సో యూ ఫీల్ సో హ్యాపీ వెన్ యూఆర్ హ్యావింగ్ లంచ్ టుగెదర్ విత్ ఆల్ ద పీపుల్ అన్నది మీకు అక్కడ మీకు తింటే మీకు తెలుస్తుంది. అండ్ ఫుడ్ అంటే చాలా 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 అమృతంగా ఉంటుంది. ఆ ప్రసాదం కూడా ఐ హ్యాడ్ ఇట్. నేను కొంచెం అనుకున్నాను అనుకోవడానికి బాగుంటుందో బాగోదు అని చెప్పి, బట్ ఇట్స్ వెరీ యమ్మీ. చాలా చాలా టేస్టీగా ఉందండి. డెఫినెట్గా మీరు కూడా తినడం మర్చిపోకండి. అండ్ తర్వాత మేము దర్శనంలో చేసుకొని బయటకు వచ్చేసాం. మేము మళ్ళీ మా డ్రెస్ దగ్గరికి వచ్చేసాం అనమాట. కొంచెం రిలాక్స్ అయ్యి మేము డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసుకొని అండ్ దెన్ మీ కేమ్ ఫర్ షాపింగ్. కొంచెం విండో షాపింగ్ అన్నీ తిరుగుతూ ఉన్నాం అనమాట వచ్చేసి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఓన్ వెహికల్లో వెళ్తేనే బెస్ట్ పాయింట్ అండి. ఎందుకంటే ఈ టైంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ యువర్ ఓన్ కార్ ఆర్ యూ హ్యావ్ టు బుక్ యువర్ ఓన్ కార్. అలా ఉంటేనే వెళ్ళండి. మేము మా ఓన్ కార్లో మేము వెళ్ళాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది వరకు బస్సెస్ ఇవన్నీ ఉండేవి అనమాట, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరగడానికి. బట్ నౌ ఇట్స్ అ వెరీ వెరీ రేర్ అని చెప్పాలి, లైక్ 1 or 2 బస్సెస్ ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఈ సిచ్యువేషన్లో ఎవరెవరో ఏదో టచ్ చేస్తారు, ఎందుకు వచ్చిన ప్రాబ్లమ్ చెప్పండి. బట్ యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ యువర్ ఓన్ కార్ ఆర్ తిరుపతి అయిపోయిన తర్వాత అండ్ వీ కేమ్ బ్యాక్ తిరుపతి కొండ దిగిపోయిన తర్వాత మేము గోవిందరాజ స్వామి దర్శనం చేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత నేను ఇంకా మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు నేను ఇంకా అయిపోవాలని చెప్పి మా మమ్మీ వాళ్ళకి టాటా బై బై చెప్పేసి నేను బెంగళూరుకి జంప్ అయిపోయాను. అండ్ మా మమ్మీ వాళ్ళు అక్కడ లోకల్ టెంపుల్స్ అన్నీ చూసేశారు. అండ్ అలా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి వాళ్ళంతా అలా అన్నీ కవర్ చేసుకొని అండ్ దే బ్యాక్ టు వైజాగ్ అండ్ ఐఎమ్ బ్యాక్ టు బెంగళూరు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ మై ఫ్యామిలీ ట్రిప్ టు తిరుపతి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. And I'm going to add those photos and videos so that you get an idea and you get to know
how I enjoyed with my family at Tirupati and how I get my darshanam also. And that's it. If you like my video, please like it, share it and comment it. And if you guys are watching my Hey video guys, these are the photos which we took before మేము మెట్లు ఎక్కే ముందు తీసుకున్న ఫొటోస్ అండి. అండ్ ఆఫ్టర్ దట్ కూడా మెట్లు ఎక్కేసిన తర్వాత దర్శనంకి వెళ్ళే ముందు మేము ఎలా రెడీ అయ్యాము ఏంటి ఆ ఫొటోస్ కూడా నేను మర్చ్ చేశాను. సో ఒక లుక్ వేసేసాయండి.